అయిన యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నామములో మీ అందరికీ ఉదయకాల శుభములు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. కలవరికొండ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి వీక్షకులందరికీ ప్రత్యేకమైనటువంటి దీవెనలు కలుగునుగాక. ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో దేవుని మాట మనం ఒకసారి దేవుని యొక్క మాటలను గమనించినట్లయితే, యేసయ్య నామములో శక్తి ఉన్నది. ఎవరి నామము? యేసయ్య నామము. మీరు కూడా చెప్పండి, ఎవరి నామములో? యేసయ్య నామములో శక్తి ఉన్నది. శక్తి అంటే మహిమ, ప్రభావం. అసాధ్యమైన దాన్ని కూడా సాధ్యం చేయగల సామర్థ్యం. దేవుడు నీరు లేని చోట నీటిని పుట్టించగలడు. శూన్యములో కూడా దేవుడు తన శక్తి చేత మరి చూసారా, ఈ భూగోళాన్ని, ఈ భూమిని ఎలా నిర్మించాడు? యేసయ్య నామములో శక్తి ఉన్నది. యేసయ్య నామములో బలం ఉన్నది. యేసయ్య నామములో జీవం ఉన్నది. యేసయ్య నామములో సర్వ ఆశీర్వాదములు ఉన్నాయి. అందుకని యేసయ్య నమ్ముకోండి, యేసయ్య మార్గంలో నడవండి. యేసయ్య మిమ్మలను దీవించునుగాక, ఆస్వాదించునుగాక. మంచిది. యేసయ్య నామములో ఉన్నటువంటి శక్తిని బట్టి ఒకసారి మనము బైబిల్ గ్రంథంలో యేసయ్య చేసిన కార్యాన్ని మనసారా చూద్దాం. మార్క్స్ వార్త మరి 9వ అధ్యాయములో ఒక మాటను చదువుదాం. మనము 9వ అధ్యాయము 23వ వచనంలో చదువుదాం. 23వ వచనంలో చదువుతారా ఇలా ఎవరైనా? 23వ వచనంలో, అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. సాధ్యమే కాదా? ఒకవేళ నా పరిస్థితి మారదు, నా బ్రతికింతే అని ఒకవేళ నీవు అనుకుంటామేమో, కానీ నమ్మువానికి సమస్తము కూడా సాధ్యమే. ప్రభు నమ్ము, ప్రభు యందు విశ్వాసం ఉంచు. ఎందుకు దిగులు పడుతున్నారు? ఎందుకు మిమ్మల్ని మీరే తక్కువ చేసుకుంటున్నారు? మీరు చాలా గొప్పవారు. దేవుడు మీకు అందరికి ఎలాగైతే జీవాత్మను ఊదాడో, మీలో కూడా దేవుడు అలాగే జీవాత్మను ఊదాడు. అందరికీ ఉన్నవేంటి, నీకు లేనివేంటి? అందరికి చేతులు ఇచ్చాడు, నీకు చేతులు ఇచ్చాడు. అందరికీ రూపాన్ని ఇచ్చాడు, నీకు రూపాన్ని ఇచ్చాడు. దేవుడు ఏది తక్కువ చేయలే. ఈ జ్ఞానం లేకపోతే దేవుణ్ణి అడుగు. దేవుని యొద్ద కూర్చుని, ప్రభువు నాకు జ్ఞానం ఇయ్యా, ప్రభువా నేను ఈ యొక్క లోకంలో బ్రతకాలంటే ఎలా బ్రతకాలయ్యా అని అడుగు. స్తోత్రం, హల్లెలూయా. నమ్ముట నీ వలనైతే సమస్తము కూడా సాధ్యమే. యేసు ప్రభు వారి వద్దకి ఒకసారి ఒక మనుష్యుడు మరి ఒక పిల్లవాడిని తీసుకొని వచ్చి, ప్రభువా నా పిల్లవాడికి ఒక దెయ్యం పట్టిందయ్యా. ఆ దెయ్యం అంటే మూగదెయ్యం. ఆ మూగదెయ్యం వాడిని చిత్రవదలు చేస్తుంది, చాలా ఇబ్బందులు పెడుతున్నది, ఎన్నో విధాలుగా శోధిస్తూ ఉన్నది. ఆ దెయ్యము వారిని ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తున్నది. అయితే ఆ మనుష్యుడు యేసుప్రభు వారి దగ్గరకు వచ్చి విశ్వాసంతో, అయ్యా నీవు బాగు చేయగలవయ్యా అని నమ్మి యేసుప్రభు వారిని అడిగినప్పుడు, యేసుప్రభు వారు నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నాడు. హల్లెలూయా. నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నాడు. నీవు కూడా నమ్ముతున్నావా? నమ్మితే ప్రార్థన చేయి. ఎందుకు ప్రార్థన చేయమంటున్నానంటే, యేసు ప్రభు వారు శిష్యుల దగ్గరకు వచ్చి ఆ చిన్నవారిలో ఉన్నటువంటి దయ్యము వదిలిపోయిన తర్వాత, దేవుడు దాన్ని తరిమివేసిన తర్వాత చూడండి, దాన్ని పారదోలిన తర్వాత యేసు ప్రభు వారి శిష్యులు వచ్చి, ప్రభువా మేమెందుకు ఈ పని చేయలేకపోయాము అని అంటే, యేసు ప్రభు వారు అంటున్నాడు, మనం అక్కడే చదువుదాం. 28వ వచనంలో ప్రభువారి శిష్యులు అడుగుతున్నారు, మేమెందుకు ఆ దెయ్యమును వెళ్ళగొట్టలేకపోతామని ఏకాంతమున ఆయన అడిగిరి. ఎవరు అడుగుతున్నారు? యేసుప్రభు శిష్యులు అడుగుతున్నారు. 29వ వచనం ప్రభు అంటున్నాడు, అందుకు ఆయన ప్రభు చెప్తున్నాడు, ప్రార్థన వలనే కానీ మరి దేని వలనైనా ఈ విధమైనది వదిలిపోవటం అసాధ్యమని వారితో చెప్పాడు. చూశారండి,
ప్రార్థన చేయండి. ప్రార్థన వలన ఎన్నో కార్యాలు మనము చూడగలం. ప్రార్థన ద్వారా ఎన్నో దీవెనలు పొందగలం. ప్రార్థన ద్వారా సాధ్యమయ్యే వాటిని కూడా సాధ్యముగా చూడగలం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. చదవండి, ధ్యానించండి, ప్రార్థించండి, ప్రభు దీవెనలు పొందండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక.